వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను ఉషా. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మైనింగ్ అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యంగా రాయలసీమలో మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతటి మైనింగ్ అక్రమాలు జరిగాయో లోకేష్ హయాంలోనూ అదే తరహాలో కొనసాగుతున్నాయని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయాలని, మైనింగ్ మాఫియా ఆగడాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తాము సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటామని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజలకు అండగా నిలిచి అక్రమాలను ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నలమోతు చక్రవర్తి, అజయ్ మల్లారెడ్డి, ఎదురూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏమి అందులో అవినీతి కానీ, దౌర్జన్యం కానీ, గూండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీ వల్ల ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవాళలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయితే ఇస్తామో దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళా అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన వాటినే మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తించారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సీనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది, మన జిఎస్టీ వసూలు చేసినట్టు సీనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సీనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తాయి. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత, లేదా టన్నుకి ఇంత, లేదా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశారు. ఎంత కమ్మారయ్యా అంటే, పోనీ అదన్నా సరిగ్గా చేశారా, ఎంత కమ్మారయ్యా అంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్లు లేవు. ఆ వసూళ్లు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? శ్రీకాకుళం నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ. ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరయ్యా సుధాకర్ ఇన్ఫ్రా అంటే జలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, బాలం సుధీర్. ఈ బాలం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్యన మీరు బాగా వింటూ ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆయనే చక్రం తిప్పుతున్నారు అని చెప్పి
పేపర్లో వస్తున్నాయి, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ. సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఏదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్. స్పానిష్లో ఫ్రెండ్స్ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్కి ఇచ్చారయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.